చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశ్రయించుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఐగుప్తులో నుండి ఇజ్రాయేలులను బయటికి తీసుకురావడానికి ముఖ్యంగా మోషే అనేటటువంటి ఆయన ఎంతో ఇజ్రాయేలులకు సహాయపడుతూ వచ్చినాడు. మోషే, అహరోను, మిరియాము ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే. అహరోను అన్న అయితే, మోషే తమ్ముడు, మిరియాము వీళ్ళందరికంటే అక్క. మిరియాము మోషేను కాపాడింది. నైలు నదిలో చిన్న పడవేయబడినప్పుడు, ఎందుకంటే 2 సంవత్సరాల వయసులో ఉన్న వారిని అందరినీ, మరి మగపిల్లలందరినీ చంపేమని ఆజ్ఞ జారీ అయినప్పుడు ఆ మాట మనం నిర్గమకాండంలో చదువుకుంటాం. నిర్గమకాండం మొదటి అధ్యాయం, నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనం ఆ మాట చదువుకుంటాం. నిర్గమకాండం మొదటి అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు సిప్రా పుయాను హెబ్రీయుల మంత్రస్థానులతో మాట్లాడి, మీరు హెబ్రీయులకు మంత్రస్థాని పని చేయొచ్చు, వారిని కాన్పుపీటల మీద చూసినప్పుడు మగవాడైన వాడిని చంపుడి, ఆడుదైన దాన్ని బతకనియుడని వారితో చెప్పాను. కాబట్టి మరి ఇక్కడ ఐగుప్తు రాజు ఏం చెప్పినాడనంటే, మరి మగవాడైతే చంపేయండి, ఆడుదైతే బతకనేమని చెప్పిండు. అయితే రాజు ఆజ్ఞకు భయపడకోకుండా ఈ మోషే తల్లిదండ్రులు ఎకేబేదు, ఆమ్రాము ఎన్ని సంవత్సరాలు మోషేను కాపాడుతూ వచ్చినారంటే ఎన్ని నెలలు చూడండి. ఆ మాట చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు ఏంటో చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టినారు. 3 మాసాలు మరి దాచిపెట్టినారు. ఎవరు? మోషే తల్లిదండ్రులు. మోషే అయితేనేమి, అహరోన్ అయితేనేమి, మిరియాం అయితేనేమి, ఇజ్రాయేలీలు బానిసత్వం నుండి బయటికి రావడానికి దేవుని చేత ఎంతో బలంగా వాడబడుతూ వచ్చినారు. దేవుడు మోషే ద్వారా ఐగుప్తుల నుండి ఇజ్రాయేలులను బయటికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు అహరోన్ చనిపోయినాడు. ముందు మిరియాం చనిపోయింది, తర్వాత అహరోన్ చనిపోయిండు. ఆ తర్వాత మరి ఇప్పుడు మోషే గురించి ఏమంటాడంటే, నువ్వు నీ పితరుల ఎదుగు చేర్చబడతావు అని దేవుడు చెప్పినాడు. చెప్పినప్పుడు మోషే వెంటనే ఒక మాట అడిగిండు. ఎందుకంటే ఎట్లేదన్నా ఐగుప్తులో నుండి అన్ని శ్రమలు భరించి బయటికి తీసుకొచ్చింది ఎవరు? మోషే. మోషే ఐగుప్తు ధనాన్ని లెక్క పెట్టలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అర్థమవుతుంది కదా? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకుంటూ కూడా లెక్క చేయలేదు. తర్వాత ఐగుప్తు ధనాన్ని కూడా లెక్క చేయలేదు. అల్పకాల పాపభోగాలను ఆయన లెక్క పెట్టలేదు. వెంటనే దేవుని మాటకు లోబడి మరి దేవుని ప్రజలకు సహాయపడుతూ వచ్చినాడు. తన జీవితంలో ఇజ్రాయేలీలు బానిసత్వం నుండి బయటికి రావడానికి మోషే ఎంతో మరి సమర్పించుకున్నాడు. ఇప్పుడు మిరియాం చనిపోయింది, అహరోను చనిపోయినాడు. మోషే కూడా మరి నువ్వు నీ పితరుల ఎదుగు చేర్చబడతావని దేవుడు చెప్పినాడు. 12వ వచనంలో, మరి యెహోవా మోషేతో ఇట్లా నేను, నువ్వు ఈ అబారీం కొండ ఎక్కి నేను ఇజ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడుము. నువ్వు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్టు నీవును నీ సమాజంలో చేర్చబడదువు. కాబట్టి నీ స్వజనులలో చేర్చబడదు అంటే నీ పితరుల ఎద్దకు చేరతావు అని అన్నప్పుడు వెంటనే మోషే ఒక ప్రశ్న అడిగినాడు. ఏం ప్రశ్న అంటే 15వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజం కాపర్లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము.
కాబట్టి యెహోవా సమాజం కాపర్లేని గొర్రెల వలె ఉండకోకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. ఇదే సమాజం యెహోవా సమాజం. మన భాషలో మనం దేవుని సంఘం అని అంటాం. కాబట్టి ఈ సమాజం మీద ఒక కాపరిని నియమించుము అని చెప్పినాడు. ప్రియమైనటువంటి వారలారా, మంద విషయమై కాపరికి ఎంతో శ్రద్ధ అవసరం. దేవుని వాక్యంలో మరి 17వ వచనంలో ఇంకో మాట కూడా చదువుకుంటాం. 16, అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకై సమర్థుడై ఉండవలెను. కాబట్టి నాయకుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి, కాపరి అయి ఉండాలి. 3 లక్షణాలు. ఒకటి, కాపరి అయి ఉండాలి. కాపరి అంటే అర్థం ఏంటిదని అంటే, మరి కాపరులు మనం చూస్తుంటాం, గొర్రెల కాపరులు ఎండకు గాలుతూ ఉంటారు, వర్షానికి తడుస్తారు, చలికి బాధపడుతూ ఉంటారు. అయినా మందన విషయం ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు. గొర్రెలు ఎట్లున్నాయి, బాగున్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటారు. తర్వాత పచ్చిక గల చోట్ల వాటిని మేపుతారు. వాటి కొరకై ఎంతో మరి శ్రద్ధ కలిగి ఉంటారు. కాపరికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి. దేవుడు బైబిల్లో ఒక మంచి కాపరిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏమంటే దావీదు. దావీదు మంచి కాపరి. అంటే కాపరి అంటే దేవుని ప్రజలను కాపాడి వారిని సంరక్షించి పోషించి జాగ్రత్తగా భద్రపరిచేటటువంటి వాడు. మరి మోసే ఏమంటాడంటే కాపరి అయి ఉండాలా, కాపరి అయి ఉండాలి. మనము మరి గొర్రెల విషయమై ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. బలహీనంగా ఉన్నాయా, మరి ఏ గొర్రె అయినా తప్పిపోయిందా, లేకపోతే మరి గొర్రెకు వచ్చిన రోగం ఏమిటి, అన్నిటినీ మనము గమనించేటటువంటి వారంగా ఉండాలా, మొదటిది. రెండవది, మరి నాయకుడుగా ఉండాలా. అతడేముండాలా, నాయకుడై ఉండాలా. నాయకుడు అంటే మరి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే లీడర్ అంటారు. లీడర్, నాయకుడు. ధైర్యం ఉండాలా, సాహసం ఉండాలా, బలమైన కార్యాలు చేయడానికి ఉత్సాహం ఉండాలా, తర్వాత సామర్థ్యం కూడా ఉండాలి. సామర్థ్యం కూడా ఉండాలి నాయకునికి. అందుకే దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏమనేది చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుంటాం. పదమూడవ అధ్యాయం 3వ వచనం, 2-3. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంలో ఉన్నారు గనక కష్టములను అనుభవించు వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యములో 17వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 13:17లో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు, కొంతమందిని దేవుడు నాయకులుగా నియమిస్తాడు. ఎవరికంటే ఎవరికి మన మాట వినాం. నాయకుడు చెప్తే మాట వింటాం. ఎందుకంటే నాయకుడు కాపరై ఉండాలా, నాయకుడై ఉండాలా, సమర్థుడై ఉండాలి, సామర్థ్యం కూడా ఉండాలా. దేవుని ప్రజలను సరిగా పాలించడానికి కావాల్సిన సామర్థ్యం కూడా ఉండాలి అని మరి దేవుణ్ణి మోసే అడిగినాడు. వెంటనే దేవుడు ఏం సెలవిచ్చినాడంటే, అందుకు 18వ వచనంలో యెహోవా మోసేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు అని అంటే యెహోషువను ఎన్నుకున్నాడు. మోసే కొడుకులు ఉండరు, గెర్షోము, ఎలియాజరు. కానీ దేవుడు వారిని మోసే కొడుకులను ఏర్పరచుకోలేదు. అహరోనుకు వారి కొడుకులు ఉండరు, అహరోను కొడుకులను కూడా నాయకునిగా ఏర్పరచుకోలేదు. అయితే యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇతడు ఎవరి కుమారుడు అంటే నూను కుమారుడు. ఎవరి కుమారుడు?
నూను కుమారుడైనటువంటి యెహోషువను ఏర్పరచుకున్నాడు. యెహోషువ ఎవరనంట? ఆత్మను పొందినటువంటి వాడు. యెహోషువ ఎవరు? ఆత్మను పొందినటువంటి వాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యెహోషువ గురించి 4-5 మంచి లక్షణాలు మనం దేవుని వాక్యంలో చదువుకుంటాం. ఒక వ్యక్తిని దేవుడు తన ఆత్మ ఇచ్చి నాయకునిగా, కాపరిగా ఉండడానికి ఎన్నుకున్నాడు అంటే ఆ వ్యక్తికి ఏమి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉండవచ్చు? అర్థమవుతుందా? ఏం శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయంటే నాకు తెలిసి ఒక 4 ముఖ్యమైనవి మనం దేవుని వాక్యంలో చదువుకుంటాం. నిర్గమకాండంలో ఆ మాట చదువుకుంటాం. నిర్గమకాండం దేవుని వాక్యంలో అతనిలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు 4 లక్షణాలు చదువుకుందాం. 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అనే యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఇక్కడ మరి దేవుని వాక్యంలో ఇతనికి ఒక పేరుంది, పరిచారకుడు అని. యెహోషువకి ఏమనింది? పరిచారకుడు. దేవుని ప్రజలారా, చిన్న చిన్న పనులు చేయడానికి ఎవరు ఇష్టపడరు? ఎవరు కూడా ఇష్టపడరు మామూలుగా, సహజంగా. అయితే యెహోషువ ఎవరంట? పరిచారకుడు. పరిచారకుడు అంటే అర్థం ఏంటిది? పరిచర్య చేసేవాడు. రోమిలకు రాసిన పత్రిక ఆనే చేయబెట్టుకోండి. 16వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదువుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని. ఇక్కడ ఫీబే అనటం ఉంది. ఆమె ఎవరంట? సంఘ పరిచారకురాలు. 16వ అధ్యాయం 1వ వచనం. ఆమె ఎవరు? పరిచారకురాలు. బైబిల్లో కొన్ని పేర్లు మీకు చెప్తా, అవన్నీ మనసులో పెట్టుకోండి. పరిచారకులు, బోధకులు, సువార్థికులు, తర్వాత కాపరులు, తర్వాత దైవజనులు, నాయకులు, పెద్దలు. ఎన్ని పేర్లు! మనం దేవునిలోకి వచ్చిన తర్వాత, ఆయన ఇంట్లో మనం చేరిన తర్వాత, ఒకప్పుడు మనం అన్యజనులము, ఇప్పుడు మనం ఏమైనాం? దేవుని ఇంట్లో చేర్చబడినాం. ఇప్పుడు సహోదరులం. అయితే మనం చేసే పనిని బట్టి పేర్లు ఇవ్వబడతాయి. ఎవరైనా పరిచర్య బాగా చేసిండనుకో, ఆమె పరిచారకురాలు అని అంటాం. తర్వాత ఎవరైనా నాయకుడిగా ఉండి ముందుకు పోతున్నాడు అనుకో, నాయకుడు అని అంటాం. తర్వాత ఎవరైనా మంచిగా వాక్యం చెప్పిండు అనుకోండి, బోధకుడు అని అంటాం. ఎవరైనా మరి దేవుని ప్రజలను కాపరత్వం కలిగి కాపు కాస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని కాపరి అంటాం. ఎవరైనా స్వార్థ చెప్తున్నాడు అనుకోండి, స్వార్థికుడు అని అంటాం. కాబట్టి మనం ఎంతకాలమైనప్పటికీ ఏదో ఒక పేరు మనం కలిగి ఉండాలి దేవుని సంఘంలో. అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనం చేసే పనిని బట్టి మనల్ని మాట్లాడతారు, కానీ చేయకపోతే అనరు. చేయకపోతే ఎవరు కూడా అనరు. చేస్తే పరిచారకులు అంటాం, చేయకపోతే పరిచారకుడు అనం. అంతే కదా. ఆ సహోదరుడు అని అంటాం, అంతే. కాబట్టి ఇంకా చెప్పాలని అంటే, ఎవరిని సహోదరుడు సహోదరి అని అంటామంటే, ఎవరైతే ఆయన రక్తంతో కడగబడి ఆయన సంఘంలోకి వచ్చినారో, ఆయన సంఘంలో చేర్చబడినారో, వారిని మాత్రమే సహోదరులుగానే భావిస్తాము. కానీ బయట వాళ్ళను, రక్షణ మారు మనసులైనటువంటి వ్యక్తులను అందరినీ సహోదరులమని వారిని అన్యులని అంటాము. ఏమంటాం? అన్యులు అంటాం. ఇప్పుడు ఈ వ్యక్తికి మొదట ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే పరిచారకుడు. ప్రియమైనటువంటి వారలారా, దైవజనుడైనటువంటి మోషేకు, దేవుని సేవకుడైనటువంటి మోషేకు ఏం చేస్తూ వచ్చినాడు? పరిచర్య చేస్తూ వచ్చినాడు. అంటే ఒకవేళ మకం కడుక్కుంటా ఉంటే నీళ్ళు అందించి ఉండొచ్చు. లేకపోతే మరి అయ్యా మనము దేవుడు పిలిచినాడు, కొండ మీదకి పోదాం, అక్కడ కొంతకాలం ఉండాలి అని అంటే, మరి దేవుని సేవకుడు మాట విని ఆయన వెంబడిపోయినటువంటి వాడు ఒకసారి 40 దినాలు పైనే ఉంటే యెహోషువ కూడా పైనే ఉన్నాడు.
40 దినాలు మోషకు అన్నం లేదు, ఈయనకు అన్నం లేదు. మోషకు నీళ్ళు లేవు, ఈయనకు నీళ్ళు లేవు. ఎంత కఠినమైన పరిస్థితులలో మరి సేవ చేసి ఉండొచ్చు. ఎవరు? యెహోషువ. 40 దినాలు అన్నం లేదు మోషేకు, ఈయనకు కూడా అన్నం లేదు. 40 దినాలు కొండ మీద ఉంటే, సీనాయి పర్వతం మీద, మరి ఈయనకు కూడా 40 దినాలు అన్నం లేదు, నీళ్ళు లేవు. అట్నే ఉగ్గబట్టి ఉన్నాడు. ఎందుకంటే సేవ అంతే. ఇదేంటిది? సేవ. మరి మోసే కొడుకు గెర్షోము, ఎలియాజరు ఏమైనారని అంటే, మాకొద్దు పోనాయన నీ సమస్యలు, మేమేదో ప్రశాంతంగా బతుకుతామని అనుకున్నారు కింద, కొండ కింద. కాబట్టి పరిచారకుడిగా ఉంటూ వచ్చినాడు యెహోషువ. నాయకునిగా మనం ఎన్నుకోబడాలి అని అంటే చిన్న పనుల విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్త వహించాలి. చిన్న పనులు మేము చేయము, పెద్ద పనులు అంటే పాటలు పాడేదైతే, క్యాష్ వేసేదైతే, లేకపోతే బోధ చేసేదైతే ఆ పనులు అయితే చేస్తాం. చిన్న పనులు అయితే మేము చేయము. చిన్న పనులు అంటే కసు కొట్టుకునేది, సాపలు వేసుకునేది, తర్వాత వంట చేసేది, ఎన్ని చిన్న చిన్న పనులు అనుకుంటారు. కానీ నీవు నాయకత్వానికి పరిశీలన చేయబడుతున్నావు వీటి ద్వారా అనేది మనం వినగాల్సినటువంటి వారం అంటున్నాం. నాయకుడికి ఉండడానికి బైబిల్ జ్ఞానం అనేది ముఖ్యం కాదు. చాలామంది నేను గమనించినంత వరకు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, బాగా పాటలు నేర్చుకుంటే, లేకపోతే బాగా బైబిల్ నేర్చుకుంటే, బైబిల్ జ్ఞానం ఉంటే, తర్వాత క్యాష్ వేస్తే మేము నాయకులము అని అనుకుంటారు. కింద వీళ్ళకి ఆ అనుభవం ఉండదు. ఏంటిది? పరిచర్య చేసిన అనుభవం ఉండదు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు సేవలో నిలకడగా రానేలేరు. ఎందుకంటే ఒకవేళ నీ ఆశ కొద్దీ నేను అందరికంటే టాలెంట్ పరుణ్ణి అని అనుకోవచ్చు, నాకు బైబిల్లో ఎంతో వాక్యాలు తెలుసు కనుక వాక్యం చెప్తాను అని అనుకోవచ్చు. కానీ కింద నీకు ఈ పరిచర్య చేసే అనుభవం లేని కారణాన్ని బట్టి దేవుడు తన జీవాన్ని, తన శక్తిని నీకు ఇయ్యడు. ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాం అనేది వాస్తవం. ఎంతకాడికి మేము మరి పలాని వారిని, మాకు బైబిల్ వచ్చు, బైబిల్ జ్ఞానం వచ్చు, పాటలు వచ్చు, వాక్యాలు తెలుసు అని అంటే సేవకు కావాల్సింది వీటితో పాటు లోపల శక్తి అవసరమైంది. శక్తి అవసరమైంది. దేవుని యొక్క మెప్పు అవసరమైంది. దేవుని యొక్క ఘనత మనకు అవసరమైంది. దేవుడు నీకు ఒకవేళ అజ్ఞానివైనా తీసుకొని పోయి పైన నిలబెట్టగలడు. ఎప్పుడంటే నిన్ను పరిశీలించిన తప్ప. ఈ పరిచర్య విషయంలో మొదటగా మనకేముండాలా? నాయకులం కావాలంటే పరిచర్య చేసే అలవాటు ఉండాలా. ఏ అలవాటు ఉండాలా? పరిచర్య చేసే అలవాటు ఉండాలి. రెండవది, ఇక్కడ ఒక మాట ఉంది, యెహోషువ అను యవనస్తుడు గుడారంలో ఉండి వెలుపలికి రాలేదు. 33:11 యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధానంలో నిలవబడినటువంటి వాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. ఏమనుకోకూడదు? ఏం చేసుకోకూడదు? దేవుని సన్నిధి పోగొట్టుకోకూడదు. ఉదాహరణకు, నేను ఎక్కడో రోడ్డు మీద ఒక ప్రోగ్రాం జరుగుతుంది అన్యులది, నేను పోయి ఆడ నిలబడుకుంటే నాలో దేవుని ఆత్మ ఉంటుందా? లేకపోతే సినిమా హాల్లో పోయి కూర్చొని దేవుని సన్నిధానంలో నిలబడి ఉన్నాను అని అంటే ఎంతవరకు కరెక్టు? లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని నేను దేవుని సన్నిధానంలో నిలబడినాను అని అంటే మరి ఎంతవరకు అది కరెక్టు? దేవుని సన్నిధిని నువ్వేం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. దేవుని వాక్యంలో ఆదికాండం 17వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఏమనింది అంటే, అబ్రాహాముతో దేవుడు అంటాడు, అబ్రామా, నా సన్నిధానంలో నిందారహితుడు అయ్యుండుము. ఒక పెద్ద నేరం ఆ వ్యక్తి మీద మోపబడింది. నేరం అనే దానికంటే నింద మోపబడింది. ఆయన భార్య ఏం చేసింది? శారా, నువ్వు నా దాసిని తీసుకొని ఆమెతో పో, నాకు పిల్లలు కలక్కోకుండా చేసినాడు దేవుడు అన్నప్పుడు ఈ అబ్రాహాము భార్య మాట అయినా ఆమెతో పోయిండు. ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయినప్పుడు మరి అగర్ ఏం చేసిందంటే శారాయిని నీచంగా ఎంచింది, తక్కువ దానికి ఎంచింది. అప్పుడు ఆమె కోపం వచ్చింది. అప్పుడు అబ్రాహాముతో ఒక మాట అన్నది ఆమె, నా ఉసురు నీకు తగులుకొను గాక, నేను నీకు ఆమెనిచ్చే గర్భవతి, ఇప్పుడు ఆమె దృష్టికి నేను నీచురాలనైనాను అని అన్నప్పుడు, నీ దాసిరాలు నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోపోమన్నాడు. నలిగిపోతున్నాడు. ఒక పక్క ఆమె, ఒక పక్క ఈమె.
మళ్ళా గర్భం అయిపోయింది, నిలిపోయింది. అది చూసి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నిందలు తెచ్చుకోకు నా సన్నిధానంలో ఉండాలని. అంటే కొన్నిసార్లు మనం అనవసరంగా మానవ రీతిగా నడుచుకొని నిందలు తెచ్చుకొని ఇబ్బందులు పడుతూ ఉంటాం. అవి కరెక్ట్ కానే కాదు. నా సన్నిధానంలో నిందారహితుడిగా నడుచుకో, జాగ్రత్తగా ఉండు. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో మాట ఉంది, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు అతడు కొండెములాడాడు, కపటములాడాడు. ఆయన దగ్గర ఆయన సన్నిధి మనతో కూడా ఉండాలంటే నీతి, యథార్థత ఇవి అవసరమైనవి. దేవుని సన్నిధి పోగొట్టుకొని మనము నాయకులుగా తయారవుతామని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సినిమాలే, దేవుడే అనుకొని వచ్చి ఈ సమయం అప్పుడు నాయకులుగా ఉండడానికి మాత్రమే ఈ వేషం, బయటికి పోయిన తర్వాత ఇంకొక వేషం అంటే అది కుదిరేది కాదు. ఒకటి, ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ లీడర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ బి నీడ్ టు డూ మినిస్ట్రీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద గాడ్. నువ్వు నాయకుడికి ఉండాలంటే పరిచర్య చేయాలి. అది చిన్న పని, పెద్ద పని అది అనేది కాదు. దేవుని మెప్పు నీకు ఉండాలి. కొన్నిసార్లు మనకు ఇప్పుడు ఎవరైనా కష్టపడి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మనసులో నుండి దీవిస్తాం. అమ్మా ఎంత కష్టపడినారు వీళ్ళు అని. యాక్టింగ్ చేసే వాళ్ళను, నటించే వాళ్ళను, అసలు పరిచర్య చేయని వాళ్ళని ఏం చేస్తామంటే, అయ్యో ఎంత ఆత్మ లేనటువంటి వ్యక్తి, పరిచర్య చేయకోకుండా వెళ్ళిపోతా ఉన్నారు చూడు అని లోపల బాధపడతాం. దేవుని చేత మనము మెప్పు, ఆశీర్వాదం పొందాలని అంటే పరిచారకులంగా ఉండాలి. రెండవది, దేవుని సన్నిధిని మనం ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఎవరి సన్నిధానంలో నేను నిలబడి ఉన్నానో ఆ జీవంగల దేవుడైన యెహోవా తోడు నా మాటను బట్టి గాక వర్షం కానీ తర్వాత మంచు కానీ పడదు అన్నాడు. దేవుని సన్నిధి కలిగినటువంటి వ్యక్తులు వేరు, సేవకులైన విశ్వాసులైన. దేవుని సన్నిధి పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరు. ఇప్పుడు ఎట్టుందంటే అక్కడే ఇక్కడికి వచ్చినప్పుడు మేము నాయకులంగా కనబడాలా, అక్కడ సినిమాలు, షికారులు, లేకపోతే రకరకాల అలవాట్లు కలిగి ఉంటాం, లేకపోతే ఇక్కడికి వచ్చి కూడా అదిగా ఇప్పుడు అట్లే అయిపోయింది. నాయకునిగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఆత్మీయ నాయకుడు దేవుని సన్నిధానంలో నిలబడి ఉండాలి, పరిచర్య చేసేటటువంటి వాడుగా ఉండాలి. తర్వాత నాయకునిగా ఉండాలంటే మరి ఈ వ్యక్తిలో ఇంకొక శ్రేష్టమైనటువంటి లక్షణం చూస్తాం. సంఖ్యాకాండంలో ఆ మాట చూసుకుంటాం. సంఖ్యాకాండం ఇక్కడ మోషే మరి 12 మంది నాయకులను, అధిపతులను, గోత్రాలకు అధిపతులను ఏం చేసిందంటే, మీరు కానాను దేశాన్ని వేగు చూసి రమ్మన్నాడు. వేగు చూసి రమ్మన్నప్పుడు వాళ్ళు పోయినరు. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొని వచ్చిండు మోసే దగ్గరికి. ఏమనంటే, మేము ఆ దేశానికి పోయినప్పుడు వాళ్ళను మరి చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే నెఫీలీలు, అంటే బలాత్కారులుగా ఉన్నారు. తర్వాత ఉన్నత దేహులు వాళ్ళు. తర్వాత ఆ దేశం ఎట్లాంటిదంటే మంచిదే కానీ అది మనకు అనుకూలం కాదని చెప్పినారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32వ వచనం. మరి వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇజ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూస్తేమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. అయితే 10 మంది గోత్రాధిపతులు చెడ్డ సమాచారం చెప్పినప్పటికీ 14వ అధ్యాయం 6వ వచనంలో చదవండి అంకులు. 14 సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు దేశమును
చూసిన వారిలో నుండి నూను కుమారుడైనటువంటి యెహోషువ యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబును బట్టలు చింపుకొని సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచిది దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనలో చేర్చి దానిని మనకు ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ప్రియమైనటువంటి వారులారా, మనం నాయకులంగా ఉండాలని అంటే ఇక్కడ యెహోషువ ఏమంటాడంటే, మేము చూసిన దేశం మంచి దేశం, అది మనము తప్పక వారిని జయిస్తాము, మీరు కంగారు పడగాకండి, కలవరపడగాకండి అని అన్నాడు. అంటే అర్థం ఏంటిది అని అంటే, తనకు విశ్వాసం ఉంది, ప్రజలను నిమ్మలపరిచేటటువంటి వాడు. నాయకుడికి ముందు విశ్వాసం ఉండాలి దేవుని మీద. ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎంతెంతో మందిని ఎదుర్కోవాలి దేవుని సేవలో. అయితే నాయకుడు ఎట్టుండాలా? కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు. నాయకునికి దేవుని మీద ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. దేవునికి ఏముండాలా? దేవుని మీద ఏముండాలా? విశ్వాసం ఉండాలా. దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలం దయచేవాడని మరి నమ్మవలేను కదా. ఒకవేళ విశ్వాసం లేకుండా ఉన్నామనుకో, మనం ఎంతో ఇతరులను కూడా ఐదార్యపరుస్తుంటాం. కొంతమంది, అయ్యో మా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి, వస్తాయి సమస్యలు, మా కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని వాళ్ళు కలవరపడేది కాకుండా ఇతరులను కూడా కలవరపరుస్తూ ఉంటారు. అంటే అర్థమైందంటే విశ్వాసము నీకు లేదు. నాయకునికి ఏముండాలా? దేవుని మీద విశ్వాసం ఉండాలి. కాబట్టి యెహోషువకు ఏముంది? విశ్వాసం ఉంది. యెహోషువకు విశ్వాసం ఉంది. ఇక నేను ఇంకొక విషయం చూపెట్టలేను. యెహోషువ మోసే మాత్రమే ఘనత వహించాలని మోసే పక్షంగా నిలబడుకున్నాడు. ప్రియులారా, మోసే దైవజనుడు, తన మీదికి దురాత్మ లేకపోతే సాతాను ఆత్మతో అనేక మంది ఆ దినాల్లో ఉన్న ప్రజలు లేస్తూ ఉండరు. సాతాను ఆత్మలు, దురాత్మలు మనుషులను ఆవరించి మోసే మీదకి లేస్తూ ఉన్నారు. కానీ యెహోషువ మాత్రం మోసే పక్షంగా మాత్రమే నిలబడుకున్నాడు. మోసే ఏదన్నా ఇబ్బంది కలిగితే తాను ఎంతో బాధపడుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మనం ఎంతో సేవ చేస్తుంటాం, సేవకుని పక్షంగా ఎవరు ఉండరు. సేవకుని పక్షంగా ఎవరు ఉండరు. ఇంకా సేవకుని ఏదన్నా అందామా, తర్వాత ఆయనను నిందమోపుదామా, ఆయనకు కష్టాలు పెడదామా, ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు కూడా ఉంటారు. నాకు తెలిసి సేవకులు ఎంతోమంది ఉంటారు, కానీ వారి పక్షంగా వారిని ప్రేమించేటటువంటి వారు మాత్రం కొద్ది మంది ఉంటారు. కానీ సంఖ్య ఎక్కువ మంది ఉంటారు మందిరానికి వచ్చేవాళ్ళు. కాబట్టి ఎవరి ద్వారా తనకు ఆదరణ కలిగింది అంటే యెహోషువ ద్వారా మోసేకి ఎంతో ఆదరణ కలిగింది. ప్రియమైనటువంటి వారులారా, ఒక నాయకునిగా ఎందుకు దేవుడు తన ఆత్మనిచ్చి యెహోషువని ఏర్పరచుకున్నాడని అంటే, ఈ శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. పరిచర్య చేసేవాడు, తర్వాత దేవుని సన్నిధిని కలిగి ఉన్నటువంటి వాడు, తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంది, తర్వాత దేవుని దైవజనుని క్షేమం కోరినటువంటి వాడు. మనందరికీ ప్రభు ఆ రీతికి సహాయపడంగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీకు ఎంతో నాలుగు స్తోత్రములు. నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. గొప్ప దేవ, ఇంతవరకు మేము నీ మాటలు విన్నాం. మా వాక్య ప్రకారం నడుచుకోవడానికి సాయం చేయండి. మేము పరిచర్య చేసేవారిగా, నీ సన్నిధిని పోగొట్టుకోకుండా ఉండేటటువంటి వారిగా, మరి విశ్వాసం కలిగినటువంటి వారిగా, తర్వాత మరి దేవుని సేవకులను గౌరవించేటటువంటి వారిగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రభా, మాలో ఈ ఆత్మ లేనటువంటి వారిని అయితే క్షమించండి, విన్నవారిలో కార్యం జరిగించండి. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించమని యేసు వారి నామపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ పుణ్యాలకు సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.